ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? పిల్లలు ఎలా ఉన్నారు? భర్త, భార్య, కుటుంబంలో కొన్నిసార్లు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు, అనాథలుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నాతో ఉండలేదు, గమనించటం లేదు, నేను ఒంటరి అయిపోతా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని అనేక కుటుంబాలు కన్నీరు మధ్య, వేదన మధ్య ఉండ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఆదరణ లేని సమయాల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14:18 మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్తున్న మాట. శిష్యులు యేసు ప్రభువారు దూరం అయిపోతాడేమోనని, యేసు ప్రభువారు శిష్యులను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని ఇన్ని రోజులు ఆయనతో కలిసి ఉన్నాం, కలిసి తిన్నాం, కలిసి పండుకున్నాం, కలిసి పరిచర్య చేశాం. ఇప్పుడు యేసు ప్రభువారు వెళ్ళిపోతానని అంటున్నారు, మా పరిస్థితి ఏంది అనే వేదన, అనే దిగులు శిష్యుల్లో ఉంటుందేమోనని ఒక ఆదరణ కలిగించడానికి యేసు ప్రభువారు చెప్తున్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం తన శిష్యుల ఎడల జరిగించటానికి, మిమ్మును నేను అనాథలుగా విడిచిపెట్టను, మీ వద్దకు వస్తాను. మీరు అనాథలుగా ఉండడు, మిమ్మల్ని వదిలిపెట్టను. పరలోకానికి నేను ఆరోహణమై వెళ్తాను, కానీ మీ వద్దకు ఒక ఆదరణకర్తగా మీ వద్దకు వస్తా, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తా, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, మీతో ఉంటా, మీ వద్దకు వస్తా నేను అని చెప్పి యేసు ప్రభువారు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ స్థితిగతులు చూసి, నీ పరిస్థితులు చూసి, ఆత్మరూపములో నీ మనసుని ఎరిగి, నీ బలహీనతను ఎరిగి, నీ ఒంటరితనాన్ని చూసి ఆయన నిన్ను ఆదరించటానికి, నీ కన్నీరు తుడవటానికి, నీ సమస్యను పరిష్కరించటానికి, నీకు జవాబు ఇవ్వటానికి ఒక ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మా, చెల్లి, నాయనా, తండ్రి, కుమారుడా, భయపడకు, నిన్ను అనాథగా విడిచిపెట్టను. ఆహారం లేక బాధపడుతున్నావా? నీరు లేక బాధపడుతున్నావా? సమస్యలతో కన్నీరు మధ్య ఉన్నావా? భర్త సరిగా చూసుకోవట్లేదా? భార్య సరిగా చూసుకోవట్లేదా? పిల్లలు చెప్పిన మాటలు వింటలేదా? కుటుంబ పరిస్థితులన్నీ అదోలా ఉండిపోయాయా? ఏంటి నా ఒంటరి బతుకు, నా ఒంటరి జీవితం, ఎంతమంది ఉన్నారు కానీ ఎవరి వల్ల ఆదరణ లేదే, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ చీదర, బ్రతుకుంటే చస్తే అన్నట్లుగా బతుకుతున్నావా నీ జీవితాన్ని? నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను కలిగి ఉండు. పరిశుద్ధాత్మ నీ హృదయములో, నీ మనసులో ఆదరణ కలిగించేటటువంటి వాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేను బంధించబడిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, ఈ సరసాల్లోని మరణమైపోతామేమో అనే వేదనతో, వివాహం కాకముందే 19-20 సంవత్సరాల వయసులోనే యావజ్జీవ కారాగార శిక్ష జీవిత ఖైదీతో జైల్లోకి వెళ్ళినప్పుడు ఖైదీలు 1500 మంది ఉన్నారు. అందరూ ఒకరికి మించిన బాధలు ఒకరికి, ఎవరి బాధల్లో వాళ్ళు సాయంత్రానికి లాకప్లోకి వెళ్ళిపోయి నైట్కి ఆ బెడ్ల మీద పండుకొని, భార్య గుర్తొచ్చి, పిల్లలు గుర్తొచ్చి, ఇంటి దగ్గర పరిస్థితులు గుర్తొచ్చి, వాళ్ళని కలుసుకోలేక ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎప్పుడు చూడాలో ఏందో అని తలుచుకొని కన్నీరు, ఆదరించేవాళ్ళు లేరు. వేదన, దుఃఖం, లోనలోనే కుమిలి ఏడ్చేటటువంటి పరిస్థితి, ఆదరించేవాళ్ళు లేరు. నా పరిస్థితి కూడా అలానే ఉంది. మా నాన్నగారు నా ఎదుటే ఉన్నాడు, మా అన్నయ్య నా ఎదుటే ఉన్నాడు. ఎవరు ఆదరించలేనటువంటి పరిస్థితి. మరి ఎవరు ఆదరిస్తారు? ఒక రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే, ఆకాశమందు ఆసీనుడై నా కొరకు ప్రాణం పెట్టి, నా కొరకు నలిగిపోయి, నా కొరకు విరిగిపోయి, నా కొరకు రక్తం గార్చి నన్ను ప్రేమించిన నా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారు ఆ రాత్రి నా కన్నీరు చూసి, నా ప్రార్థన చూసి పరలోకమును నుంచి
సెంట్రల్ జైల్లోకి దిగొచ్చిన దేవుడు ఆయన. ఆయన ఎప్పుడైతే దిగొచ్చాడో నా కన్నీరు తుడిచాడు, నా దుఃఖాన్ని తీసేశాడు, నా హృదయంలో సంతోష ఆనందం కలిగింది. ప్రార్థన అయిన తర్వాత చూస్తే ఎంతో ఆదరణ, ఎంతో సమాధానం, ఎంతో పీస్ఫుల్గా దేవుని కృపను కలిగి నాకు అనిపించింది, ఇక్కడుండి చనిపోయినా పర్లేదు, యేసు నా గుండెల్లోకి వచ్చాడు, నేను పరలోకానికి వెళ్తానని. ఆదరించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు ఆయన, నీకు సహాయం చేసే దేవుడు ఆయన. ఒంటరిగా ఉండగా వారిలో ఒంటరైన వాడు 1000 మంది జనమగునని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఉద్యోగం చేస్తున్న కాడ ఒంటరితనమా? ఎవరి వల్ల ఆదరణ లేదా? పొలం పనులు చేస్తున్న దగ్గర ఒంటరితనమా? ఎవరి వల్ల ఆదరణ లేదా? ఇంటిలో ఒంటరితనమా? ఎవరి వల్ల ఆదరణ లేదా? ఇదిగో ప్రభు నీతో అంటున్నాడు, మిమ్మును అనాథగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వస్తాను. ఆయన ఆదరిస్తున్న దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆ ప్రభు ఉండగా ఎందుకు దిగులు నీకు? ఎందుకు నీకు ఏడుపు? ఎందుకు నీకు కన్నీరు? ఎందుకు నీకు వేదన? ఆ ప్రభు పాదాలు పట్టుకో, పరిశుద్ధాత్మను కలిగి ఉండు. ఆ పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినట్లుగా ఆ పరిశుద్ధాత్మ కృప కొరకు కనిపెట్టుకో. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, అనాథులుగా ఉంచే దేవుడు కాదు. మా యొద్దకు వస్తావు, మమ్మల్ని ఆదరిస్తావు, మమ్మల్ని బలపరుస్తావు, మమ్మల్ని ఆశీర్వదిస్తావు, మా అవసరతలు తీరుస్తావు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్లో, కుటుంబాల్లో యేసుక్రీస్తు నీ నామములో ఆదరణ, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల బిడ్డలకి కలుగునుగా కేస్తున్నాము. ఆ ఇంటిలో నాయన మీరు ఒక ఆశ్రయంగా ఉండి వారితో ఉండి ఆదరించండి అయ్యా, బలపరచండి అయ్యా, కన్నీరు తొడవండి అయ్యా, దుఃఖాన్ని తీసేయండి అయ్యా, సంతోషాన్ని ఇవ్వండి అయ్యా. ఎవరి వలన వాళ్ళు ఆదరణ లేకుండా ఉంటున్నారో యేసు నామములో వారు మార్చబడుదురుగాక. ప్రభువా నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆదరించునుగాక. ఆమెన్.